హాయ్ అండి. మళ్ళీ కొత్త వంటతో అయితే చాలా రోజుల తర్వాత ఫుల్ లెంత్ వీడియోతో మీ ముందుకైతే వచ్చేసానండి. అయితే నేనైతే కొత్త ప్రయోగం అయితే చేశానండి. ఏం ప్రయోగమో మీరే చూసేయండి. నేనైతే ముల్లంగి చారైతే చేశానండి. దానికి ముందుగా ముల్లంగిని ఇలా ముక్కలు ముక్కలుగా కోసుకొని అందులో చింతపండేసి, నీళ్లు పోసి, కాసింత పసుపు కొంచెం ఎక్కువగానే ఏసుకోవాలండి. ఎందుకంటే మనకి ముల్లంగి చాలా వాసనుంటది. పసుపు ఎక్కువ వేయడం వల్ల ముల్లంగి వాసననేది మనకెక్కువ రాకుండా అయితే ఉంటుంది. దీన్ని ఒక 10, 15 నిమిషాలైతే మరగబెట్టాలండి. ఇలా పొంగొచ్చే వరకైతే దాన్ని మరగనివ్వాలండి. ఇప్పుడు ఆలోపు మనం మసాలా అయితే ప్రిపేర్ చేసుకుందాము. దానికి గుప్పెడు వెల్లుల్లి, కొంచెం జీలకర్ర, కొంచెం మిరియాలు, కొంచెం ఉప్పు, కొంచెం కారం అయితే వేసి నేను మసాలా అయితే ప్రిపేర్ చేసుకుంటున్నానండి. అయితే చిన్నప్పుడు చలికాలం వస్తే చాలండి మా నాయనమ్మ అయితే ఈ ముల్లంగి చారైతే చేసేదండి. ఇంట్లో అందరం ఎంత హాయిగా తినేవాళ్ళమో. ఇది కడుపుని చాలా క్లీన్ చేస్తుందండి. ఆరోగ్యానికి చాలా మంచిది ఈ చారు. చూడండి ఇలా ఫైన్ పేస్ట్ అయితే చేసుకోవాలండి. చేసుకొని ఒక 2 స్పూన్ల పేస్ట్‌ని మనం చారులో అయితే యేసుకుందాము. 2 స్పూన్లు సరిపోతుంది. ఇంకా ఎక్కువ ఘాటు కావాలనుకుంటే ఇంకొంచెం ఎక్కువగా వేసుకోండి. నేను మిగిలిపోయిన ఆ మసాలా ఉంది కదా అని చెప్పి చారులోకి బెండకాయ వేపుడు బావుంటది గదా అని స్టఫ్డ్ బెండి ఫ్రై అయితే చేశానండి. బెండకాయని ఇలా పొడవుగా కోసుకొని నేను మధ్యలో ఈ మిగిలిపోయిన మసాలా పేస్ట్ ఏసి ఫ్రై అయితే చేసుకున్నానండి. ఈలోపు చారైతే మసులుతుందండి. నేను ఒక పక్కకి బెండి ఫ్రై అయితే చేసేస్తున్నాను. మా పిల్లలకి స్టఫ్డ్ బెండి ఫ్రై అంటే చాలా ఇష్టమండి. అయితే ఈ ముల్లంగి చారు ఆరోగ్యానికి చాలా మంచిదండి. అలానే టేస్ట్ కూడా చాలా బావుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. కానీ ఒక మాట చెప్తానండి. మరి అక్క అంత బాగా టేస్టొస్తే మరి టైటిల్ ఏంటక్క అలా పెట్టావు అని చెప్పి బావ ఎందుకు తిట్టాడక్క అనైతే అడగొచ్చు. మా ఆయనకెందుకో ముల్లంగంటే అస్సలు పడదండి. ముల్లంగి అలవాటున్న వాళ్ళు మాత్రమే ఈ చారుని తినగలరండి. ఎందుకంటే ముల్లంగి ఒక విధమైన వాసన, అదొక డిఫరెంట్ టేస్ట్ ఉంటదండి. అది తినేవాళ్ళు అలవాటున్న వాళ్ళు మాత్రమే తినగలరండి. మా ఆయనకు అస్సలు అలవాటు లేదనమాట. అసలు టేస్ట్ చూడగానే ఇంక ఏంది చెత్త వంట, ఇలాంటి కొత్త ప్రయోగాలు చెయ్యకు, నార్మల్ టమాటా రసం పెడతావు గదా! ఎప్పుడు అట్లానే పెట్టు, ఇలాంటి రసాలు చెయ్యకు అనైతే అన్నారండి. నేను మాత్రం కడుపు నిండా హాయిగా అయితే తిన్నానండి. ఇదైతే నేను చారులోకి పోపయితే పెడుతున్నా అనమాట. కానీ ఏ మాట కామాటండి, నేను అన్నీ మా నాయనమ్మ ఎలా చేస్తదో అలానే చేశానండి. ఎక్కడ ఏం తక్కువైందో, ఏం లోపమైందో తెలీదు కానీ, ఆ టేస్ట్ మాత్రం రాలేదండి. ఎంతైనా మన పల్లె రుచులే గదండీ! మీలో ఎవరైనా ముల్లంగి చారు చేసుకుంటారా? మీరు చేసుకుంటే ఏ ప్రాసెస్‌లో చేసుకుంటారు? నేనేమైనా ఇక్కడ వెయ్యడం మర్చిపోయానా? లేకపోతే ఇంకేమైనా ఎన్హాన్స్ చేసేదేమైనా వెయ్యాలా టేస్ట్ ఎన్హాన్స్ జేసేది? నాకు కొంచెం కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. ఆఖరికి నేనైతే ముల్లంగి చారు, బెండి ఫ్రై అయితే కంప్లీట్ చేసి ఈరోజైతే తృప్తిగా భోంచేశానండి. ఇంక మా ఆయనకైతే నచ్చలేదు. సో, మళ్ళీ ముల్లంగి చారు చేస్తానో లేదో నాకైతే తెలీదు. ఏమైనా వేస్తే ఇంకా టేస్ట్ బావుంటుంది అంటే అయితే నాకు చెప్పండి. ఖచ్చితంగా ట్రై చేస్తాను. ఇంకా మీలో ఎవరైనా ట్రై చేయని వాళ్ళుంటే మాత్రం ట్రై చేయండి. ఆరోగ్యానికి చాలా మంచిదండి. హార్ట్ పేషెంట్స్‌కి కూడా ముల్లంగి అనేది చాలా మంచిదనమాట. డైరెక్ట్ తినలేని వాళ్ళు ఇలా తింటే చాలా బావుంటుంది. బెండి ఫ్రై గూడా చాలా బా వచ్చిందండి. ఇదైతే మా పిల్లలకి చాలా ఇష్టము.